నమస్తే అశోక్ గారు. నమస్తే అండి. 1940స్లో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కదా. ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అదే పరిస్థితిలో ఉత్పన్నం అవుతున్నట్లు కనిపిస్తుంది. దీనిపైన మీ పూర్తి విశ్లేషణ ఏంటో చెప్పండి. ఇది మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో నాకైతే అది అక్షర సత్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడినారు. సెకండ్ వరల్డ్ వార్ 1940స్లో వచ్చింది. 1941 నుంచి 1945 ఆ మధ్యకాలంలో జరిగింది. మనం ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగితే దానికి మూలాలు మనం పరిశీలిస్తే ఎకనామికల్ అంటే డబ్బుల పరంగా ఆ ట్రేడ్ పరంగా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వరల్డ్ వార్ చూసుకోండి, అప్పుడు కూడా అంతే. అది యూకేకి మధ్య అంటే ఇంగ్లాండ్ ఏదైతే ఉండదో దాంతోపాటు రష్యా, యుఎస్ ఇటువంటి పెద్ద పెద్ద కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క టెరిటరీని పెంచుకునే దానికి చూశారు. అసలు ఆ టెరిటరీ పెంచుకోవాల్సినంత అవసరం ఉండదు. ఆధిపత్యం కోసం అని కాదు, ఎక్కడైనా సరే ట్రేడింగ్లో భాగంగా అంటే బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకునే దాంట్లో భాగంగా వరల్డ్ వార్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన గురించి మనకు తెలిసిందే, ఎప్పుడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాడు. నిన్నటికి నిన్న ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిస్తే యుఎస్కి అతి సమీపాన్ని ఉన్నటువంటి కెనడా పైన ఏదైతే గూడ్స్ అంటాం కదా, ఏదైనా అంటే ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ అంటాం కదా, ఏదైనా వస్తువులు కానీ ఏదైనా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే 25% మేర ట్యాక్సేషన్ విధించడం జరిగింది. ఇది వరకు వాళ్ళు ఫ్రీ ఫ్లోగా ట్రేడ్ చేసుకునేవాళ్ళు, అంటే అక్కడి నుంచి ఇక్కడ వస్తువులు అమ్ముకుంటే వాళ్ళకు అంతో ఇంతో మిగిలేది, ఇక్కడ డెవలప్మెంట్ ఉండేది, తద్వారా ఎంప్లాయ్మెంట్ పెరిగేది. ఇప్పుడు 25% మేర ట్యాక్సేషన్ వేసినప్పుడు గూడ్స్ యొక్క ప్రొడక్షన్కి వాళ్ళు ఇంకా ఎక్కువ వెచ్చించాలా, లాభం తక్కువ ఉంటుంది. సో ఆ యొక్క ప్రొడక్షన్ అయిపోతుంది. కెనడా నుంచి యుఎస్కి ఏదైతే సరఫరా అవ్వాల్సిన వస్తువుల సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళైతే కెనడా వాళ్ళు హర్ట్ అవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనే చందాన కెనడా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రూడో ఆయన కూడా ఏం చేశాడంటే, మీ వస్తువులు మా దగ్గరికి ఏం వస్తూ ఉన్నాయి అక్కడ వాటిపైన కూడా 25% ట్యాక్సేషన్ కంపల్సరీ అని ఉన్న పళంగా కొన్ని గంటల వ్యవధిలో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదొక శాంపుల్ ఎగ్జాంపుల్ అనమాట. అప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి అంతో ఇంతో మనం ఒక ఖర్చు పెడతాము, కానీ ఖర్చు అనేది పెరిగినప్పుడు ఆ బిజినెస్ స్టాప్ చేయడం మంచిది. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, కొత్తగా ఎవరికి ఉద్యోగాలు రావు. దీనివల్ల ఏమవుతుందంటే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. ట్రంప్ తీసుకున్న ఇంకా వివాదాస్పదమైన నిర్ణయం ఏమైతే ఉందంటే మెక్సికో పైన కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. అతి సమీపాన్ని ఉన్నాయి కదా అని చెప్పి మెక్సికో పైన కూడా 25% ట్యాక్స్ చేసినట్టు విధించడం జరిగింది. మెక్సికో ప్రెసిడెంట్ అయినటువంటి షేనాబామ్ అధ్యక్షురాలు ఆవిడ కూడా అదే చందాన 25% ట్యాక్సేషన్ వేసేసింది. ఎవరిపైన? యుఎస్ పైన. దాంతోపాటు వాళ్ళు యుఎస్ కానీ కెనడా వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, గతంలో అమెరికా పూర్తి ఇన్ఫ్లేషన్లో ఉన్నప్పుడు మా వంతు మేము సహకారం అందించాము. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో మీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయంటే మీ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా సైనికులను అక్కడ తీసుకెళ్ళి మా ప్రాణాల్లో అడ్డుపడి మీకు మేము సహకారం అందించాము. మేము ఇంత మంచి చేస్తే మీరు మాకు చేసే చెడ్డ ఇంత భయంకరంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా 25% మేర ట్యాక్సేషన్ పెంచడం జరిగింది. ఇంకా నిన్నటికి నిన్న అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇంకొక వివాదాస్పదమైన నిర్ణయం ఏదంటే, చైనా పైన కూడా 10% ట్యాక్సేషన్ వేసే విధంగా. మనం చైనా చూస్తే అర్థమవుతుంది, మ్యాప్ చూసాం ఇక్కడ యుఎస్ ఒక దగ్గర ఉంటే చైనా చాలా దూరం ఉంటుంది. దగ్గరుండే కంట్రీస్ పైన 25% వేశాడు. దూరంగా ఉంటుంది కదా, ఆ ఖర్చుల నిమిత్తం అనుకున్నాడు ఏమో కానీ తెలియదు. కానీ ప్రపంచంలో ఇంకా ఏ దేశాలపైన ట్యాక్స్ వేయకుండా ఈ చైనా పైన కూడా 10% వేయడం జరిగింది. కాబట్టి చైనా వాళ్ళు కూడా అదే చందాన మేము 10% ట్యాక్సేషన్ వేస్తామని చెప్పకుండా వాళ్ళు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అప్రోచ్ అయినారు, WTOని. సో మనం 1940స్లో మీరు ఇందాక ఏదైతే చెప్పారో సెకండ్ వరల్డ్ వార్ అది ఇది అని, ఆ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అన్ని దేశాల కలయికతో ఈ యొక్క ఇండివిజువల్ బాడీస్ ఏర్పడినాయి అనమాట. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఏ రకాన్ని తీసుకెళ్తుందో మనమైతే వేచి చూడాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది ఎట్లుందంటే సైలెంట్ వార్, కోల్డ్ వార్ అంటాం కదా, అట్లా చాప కింద నీరులాగా ముందు ముందు ఉంటుంది. ఇదే రకాన ట్రంప్ తగ్గేవాడు కాదు. ట్రంప్ తగ్గినప్పుడు మిగిలిన దేశాల ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు తగ్గరు. ఈ యొక్క ఒక ప్రోడక్ట్ని మీరు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టేదానికి 14 రూపాయలు వెల అయినప్పుడు అసలు ఆ బిజినెస్సే స్టాప్ చేయడం మంచిది. తద్వారా నేను ఇందాక చెప్పాను కదా, ఈ యొక్క నిరుద్యోగం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు నేను ఆకలితో ఉన్నప్పుడు చచ్చిపోను కదా. మనం అనేక సినిమాలు చూపిస్తారు, KGFలో కూడా వాడు ఆకలితో రోడ్ల పైన పడుకుంటూ ఉంటాడు. ఇట్లా కాదని అని చెప్పి రోడ్ల పైన పడి ఓడిని కొట్టడం, ఈయన కొట్టడం, చంపడం ఇదన్నీ మొదలవుతుంది. ఆకలితో ఉన్నప్పుడు వాడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి
ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది దేశాల స్థాయిలో జరిగినప్పుడు ప్రపంచ యుద్ధాలు ఖచ్చితంగా సంభవిస్తాయని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.